Hare Krishna. So we are reading from Srimad Bhagavad Gita, chapter 7 today. The chapter is entitled Knowledge of the Absolute Truth. So, 7వ అధ్యాయము 25వ శ్లోకం నుంచి చదువుతున్నాము. పరమ సత్యం యొక్క జ్ఞానం గురించి చెప్తున్నాము. So Lord Krishna, he is imparting spiritual knowledge about the absolute truth to Arjuna in this chapter, and he mentions in this verse that I am never manifest to the foolish and unintelligent. సో అర్జునుడికి ఈ అధ్యాయంలో పరతత్వం గురించి పరమ సత్యం యొక్క జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నారు. అయితే నేను ఎవరైతే మూర్ఖులు ఉంటారో అలాంటి వాళ్ళకి నేను దృశ్యమానం కాను అని చెప్తున్నాను. So we can think about it. Who is foolish and unintelligent in this world? సో అయితే మనం ఈ లోకంలో ఎవరు మరి బుద్ధి తక్కువ వాళ్ళు, బుద్ధి లేని వాళ్ళు అని మనం ఆలోచించవచ్చు. In our world, what we see, one who is educated, who has good degrees, maybe doctorate, PhD, some high foreign degrees, he is considered to be an intelligent person. సో ఈ లోకంలో ఎవరైతే డిగ్రీలు ఉంటాయో, పిహెచ్డీ ఉంటాయో వాళ్ళందరూ కూడా తెలుగుళ్ళు అని మనం అనుకుంటాం అన్నమాట. But Lord Krishna talks about spiritual intelligence here. సో కానీ భగవంతుడు ఆ యొక్క జ్ఞానం గురించి లేదా బుద్ధి గురించి మాట్లాడలేదు, ఆధ్యాత్మికమైనటువంటి బుద్ధి గురించి చెప్తున్నారు ఇక్కడ. So spiritual intelligence means purified intelligence. సో ఆధ్యాత్మికమైనటువంటి బుద్ధి అంటే అది శుద్ధమైనటువంటి బుద్ధి. So I will give you one example. There was one doctor friend of mine, and he said that Krishna, because his color is blue, the reason Krishna's color is blue because he has some heart disease and the blood is blue, so his color is blue. సో ప్రభుజీకి ఒక స్నేహితుడు ఉన్నాడు, ఆయన డాక్టర్ అనమాట. సో కృష్ణుడు మరి ఎందుకు ఇలా నీలమేఘ శ్యామ రూపంలో ఉన్నాడు అంటే, కృష్ణకి హృదయ రోగం వచ్చింది. ఆ హృదయంలో ప్రాబ్లం ఉండటం వల్ల మొత్తం శరీరంలోని రక్తం అంతా కూడా ఆ విధంగా బ్లూ అయిపోయి మొత్తం ఆయన అట్లా అయిపోయాడు, నీలమేఘ శ్యామ వచ్చింది అని. So this friend, he is practicing in United Kingdom now. He is a big doctor in UK, a big neonatologist in UK. సో ఈ ఫ్రెండ్, ఆయన ప్రభుజీ వాళ్ళ ఫ్రెండ్ యొక్క ఫ్రెండ్, ఆయన యూకేలో పెద్ద డాక్టర్ అన్నమాట, పేరు మోసినటువంటి డాక్టర్. So this is how the most intelligent of people, they have misconception about God, and Krishna is addressing to such people as foolish and unintelligent here. సో ఈ లోకంలో ఇలాంటి వ్యక్తులు ఉంటారనమాట. కృష్ణుడు మరి అలాంటి వాళ్ళ గురించి ఇక్కడ చెప్తున్నమాట, తెలివితేటలు లేని వాళ్ళు. And Srila Prabhupada in the purport, he gives a nice explanation how Krishna is not manifest to who the people who don't have faith in Krishna's existence. సో ప్రభుపాదులు వారు కూడా ఎన్నో ఉదాహరణతో ఇక్కడ చెప్తున్నారు అనమాట. కృష్ణుడు ఎవరికైతే ఆ యొక్క నమ్మకము, విశ్వాసం ఉండదో ఆయన మీద, వాళ్ళకి ఆయన ప్రకటన కాడు, తను తాను తెలియజేసుకోడు. Like people say that if Krishna is there, he should appear before me. When I see Krishna's presence in front of me, then I believe that Krishna exists. సో ప్రజలు అనుకుంటారు అనమాట, మరి కృష్ణుడు ఉంటే నా ముందుకు రావచ్చు కదా, నేను అవపడితే నేను ఉన్నాడని అనుకుంటాను, లేకుంటే నేను ఎందుకు అనుకుంటా అంటే. So I was hearing one lecture by one great saint. His name is His Holiness Gaur Govind Swami Maharaj. So he explains. సో మనకి ఇస్కాన్లో ఒక మహారాజు ఉన్నారు భువనేశ్వర్లో, గౌర్ గోవింద్ స్వామి మహారాజ్ అని. ఆయన నుంచి విన్నారు ప్రభుజీ. So he says that if someone asks you, so can you show me God? Have you seen Krishna? So you should tell them that yes, I have seen Krishna. సో ఎవరైనా సరే మరి దేవుడు ఉన్నాడా, కృష్ణుడు ఉన్నాడా, మీరు కృష్ణుడు చూశారా అంటే మీరు చెప్పండి, ఆన్సర్ చూశాము అని చెప్పండి.
So then that person will ask, then you should show Krishna's presence before my eyes. సో అప్పుడు ఆ వ్యక్తి అడుగుతాడు, మరి నువ్వు చూసినాడు నాకు చూపించు కృష్ణుడు అని అడుగుతాడు ఆయన. So we should answer that, do you have the eyes to see Krishna? Even if I show you this is Krishna in front of you, do you have the eyes to see Krishna? సో కాబట్టి మరి నేను చూపిస్తాను, కానీ ఆ చూసేటువంటి ఆ దృష్టి మీకు కళ్ళు ఉన్నాయా, చూసి కృష్ణుని చూసేటువంటి కళ్ళు నీకు ఉన్నాయని మనం ప్రశ్నించాలి. So Lord Brahma says in Brahma Samhita that Krishna is visible to those whose eyes are anointed with the anjan of devotional service to him, the anjan of prem, Bhagavad prem. సో బ్రహ్మ సంహితలో బ్రహ్మదేవుడు చెప్తున్నాడు, మరి కృష్ణుడు ఎవరికి అవపడతాడు అంటే ఎవరికైతే యొక్క భక్తి అనేది ఉందో, భక్తియుక్త సేవ, ప్రేమ అనేది ఉందో వాళ్ళకి మాత్రమే అవపడతాడని, ప్రేమాంజన చురిత భక్తి విలోచన అని బ్రహ్మ సంహితలో బ్రహ్మదేవుడు చెప్పారు. So the saints, the devotees of Krishna, they always have the darshan of Lord Krishna in their hearts all the time, because their eyes are anointed with the love of Krishna. సో అయితే మనకి ఎవరైతే సాధువులు ఉంటారో వాళ్ళు ఈ ప్రేమాంజనం అనేది పెట్టుకొని ఉంటారు, కాబట్టి వాళ్ళ యొక్క హృదయంలో నిత్యము భగవంతుని దర్శిస్తూనే ఉంటారు. And Srila Prabhupada explains that Shishupal, he was present in the Rajasuya assembly and he blasphemed Krishna left, right and center. He didn't spare a single bad word which exists to blaspheme Krishna. సో మరి సాక్షాత్తు కృష్ణుడు ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఆయన ముందు శిశుపాలుడు ఉన్నాడనమాట రాజసూయ యజ్ఞంలో. ఆయన కృష్ణుడిని, సో ఈ లోకంలో ఉన్నటువంటి అన్ని చెడు పదాలతోటి ఆయన కృష్ణుడిని తిట్టాడన్నమాట. So Shishupal couldn't recognize the spiritual truth about Lord Krishna. సో శిశుపాలుడు కృష్ణుడి గురించి ఏమాత్రం కూడా ఆయన భగవతత్వాన్ని కానీ ఏమాత్రం అర్థం చేసుకోలేకపోయాడు. In the Rajasuya sacrifice, Krishna was recognized as the most worshipable personality in the entire universe by the complete entire assembly. సో అయితే అదే రాజసూయ యజ్ఞంలోని సభలో చూసినట్లయితే ఉన్నటువంటి పెద్దలందరూ కూడా నిర్ణయించింది ఏంటంటే, అందరికన్నా ప్రధాన పూజారుడు గొప్పవాడు ఎవరంటే అందరికన్నా గొప్పవాడు శ్రీకృష్ణుడిని ఆ సభని నిర్ణయిస్తున్నాం. And the purpose of Yudhishthir Maharaj doing Rajasuya sacrifice was to establish the supremacy of Lord Krishna as the Param Satya, Param Bhagwan. సో అక్కడ రాజసూయ యజ్ఞంలో యుధిష్ఠిర మహారాజు యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే, సో శ్రీకృష్ణుడే దేవదేవుడు పరమసత్యం అని స్థాపించడమే ఆయన ప్రధాన ఉద్దేశం అన్నమాట. Similarly, Duryodhana also, he tried to imprison Krishna when Krishna went as the messenger of Pandavas asking for 5 villages of land. సో అదేవిధంగా మనం శ్రీకృష్ణుడు ఈ యొక్క పాండవుల తరఫున సంధి కోసం అదేవిధంగా శాంతి ఏర్పాటు చేయాలని వెళ్ళినప్పుడు అక్కడ కౌరవ సభలో సో దుర్యోధనుడు కృష్ణుడిని నిందించడమే కాకుండా బంధించాలని కూడా ప్రయత్నిస్తాడు. So that is the meaning. Even if Krishna comes before us today and he stands in front of us, if we don't have the spiritual purification required to recognize the existence of Krishna, we won't be benefited by his presence. సో ఈ విధంగా ఈ యొక్క సంఘటన ద్వారా మనం ఈ రెండు ఉదాహరణల ద్వారా మనం తెలుసుకోవచ్చు. సో మనకు హృదయంలో పవిత్రత లేనట్లయితే సో మనము భగవంతుణ్ణి దర్శించలేము, అదేవిధంగా ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేము. So it is the case of Krishna's presence before our eyes. Also it is the same with the leelas Krishna performs when he exists in the material realm. సో ఈ విధంగా భగవంతుడు మన కళ్ళ ముందు కనపడటం అనేది, అదేవిధంగా భగవంతుడి యొక్క లీలలు కూడా అదేవిధంగా అప్లై అవుతాయి అన్నమాట. మనకి మరి అవి ఎలా అర్థమవుతాయంటే పవిత్రత ఉన్నప్పుడే అవి అర్థమవుతాయి. Krishna used to steal butter from the houses of gopis. సో ఉదాహరణకి కృష్ణుడు యొక్క గోపికల యొక్క ఇళ్ళ నుంచి వెన్నను దొంగిలిస్తుండేవాడు. So stealing is not very respected in the cultured society. సో సభ్య సమాజంలో దొంగతనం అనేది మనం గొప్ప విషయం కాదన్నమాట, మంచి విషయం కాదు.
But still Krishna is celebrated as Navneet Chor, Makhan Chor. After 5,000 years, he stole butter from gopis' houses. సో కానీ ఆ కృష్ణుడి యొక్క లీలని మక్కన్ చోర్ అయినటువంటి వెన్న దొంగిలించినటువంటి ఆ లీలని ఇప్పటికి కూడా మనందరం కూడా స్మరించుకుంటూ పూజిస్తూ ఉంటామన్నమాట. So Krishna ran away from the battlefield of Jarasandha and he hid himself somewhere else, showing people that he is kind of fearful of Jarasandha. సో అదేవిధంగా యుద్ధంలో జరాసంధుడితో యుద్ధం చేసేటప్పుడు సో ఎన్నోసార్లు జరాసంధుడు ఓడించి తర్వాత ఒకసారి కృష్ణుడు ఆ యొక్క యుద్ధ రంగం నుంచి పారిపోతాడు అన్నమాట. సో ఇది కూడా ఒక అద్భుతమైన లీల. But devotees celebrate this pastime as Ranchod Rai. Krishna, there is one temple in Dapur in Gujarat where Krishna is celebrated as Ranchod Rai, the person who ran away from the battlefield. సో కానీ ఈ లోకంలో చూసినట్లయితే గుజరాత్లో ఉన్నటువంటి అక్కడ మనకి రణచోడ్ రాయ్ అనేటువంటి దేవాలయంలో ఇప్పుడు కూడా ఆ లీలను స్మరిస్తూ అక్కడ పూజలు చేస్తూ ఉంటారు. So devotees have the vision to see Krishna's spiritual existence and the pastimes. They can appreciate Krishna's pastimes, which are pure. సో కాబట్టి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే కృష్ణుడి యొక్క లీలల్ని వాటిని గుర్తించి అర్థం చేసుకోగలుగుతారు, అదేవిధంగా అప్రిషియేట్ చేయగలుగుతారు. So Krishna's name, form, pastimes, his dham, they are covered by a veil of a curtain of yoga maya. సో ఆ విధంగా కృష్ణుడి యొక్క ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి లీలలన్నీ కూడా సో యోగమాయ తెర ద్వారా కప్పబడి ఉంటాయి. సాధారణ వ్యక్తులకు అవి అవపడవు. If we go to Vrindavan today or any holy place, we will see all the dirt, littered, pigs hovering around. There are plenty of dogs, plenty of monkeys, because our eyes are covered by the curtain of Yogamaya. సో కానీ అదేవిధంగా మనం హృదయంలో పవిత్రతైనట్లయితే మనం ఒక బృందావనం వెళ్తే ఇప్పుడు కూడా చూస్తే మనం అది చూసేది ఏమిటి అందరూ ముందుకు రండి, ఇంత వాళ్ళు వెనక్కి వచ్చిన వాళ్ళు వెనక్కి కూర్చుంటారు. సో బృందావనం వెళ్తే మనం ఆధ్యాత్మిక విషయాలు చూడకుండా మనం అక్కడ కుక్కలు, పందులు, అదేవిధంగా అంతా మట్టి ధూళి అంతా చూస్తూ ఉంటాం. One kind of curtain in front of the eyes of the Baddha Jivatmas is the curtain of impersonalism. We consider ourselves as God. సో ఇంకొక రకమైనటువంటి తెర ఏంటి అంటే మనం అందరం కూడా ఎవరైతే బద్ధ జీవులకి సో భగవంతుడికి రూపం లేదని భావిస్తారు. సో ఇది కూడా ఒక చరితత్వం, మాయావాదం అంటారు అన్నమాట, లేదా శూన్యవాదం అంటారు. So any person in India, you go and ask, so what is your conception about God? Who is God? Who are you? So he will tell you that I am God, you are God, everyone is God. So it is like that. సో మనకి భారతదేశంలో ఎవరినైనా సాధారణ వ్యక్తిని చూసినట్లయితే మరి భగవంతుడు అంటే ఎవరు, దేవుడు అంటే ఎవరు అని ఎవరిని తెలుసా మీకు అని చెప్తా అంటే ఏసు నాకు తెలుసు, నువ్వు భగవంతులే, నేను భగవంతులే, అందరు భగవంతులే, అందరు దేవుళ్ళే. So Srila Prabhupada's one mission was to break this misconception of Mayavad. We chant Nirvishesh Shunyavadi Paschatya Deshtarani. So Prabhupada wanted to break the misconception of Nirvisheshavad. సో ఆ విధంగా ప్రభుపాద ప్రధానమైనటువంటి కర్తవ్యాలలో ప్రధానమైనటువంటి అంటే ఆయన స్థాపించిన వాటిలో చూసినట్లయితే ఈ ప్రపంచవ్యాప్తంగా భగవంతుడికి మరి రూపం లేదు అన్నటువంటి నిర్విశేషవాదులు ఎవరైతున్నారో, శూన్యవాదులు ఎవరైతున్నారో అలాంటి వాళ్ళ ముందు భగవంతుడి రూపం ఉంటుంది, భగవంతుడికి సచ్చిదానంద స్వరూపం ఉంటుంది కృష్ణుడిగా అని నిరూపించడమే ఆయన యొక్క లక్ష్యం అన్నమాట. అందుకే మనం ఆయన యొక్క ప్రణామ మంత్రం చెప్పేటప్పుడు నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి అని మనం చెప్తామన్నమాట. So if you read Srila Prabhupada's books, if you read his conversations with other people, you will see it is a constant theme. There are 2-3 themes in Srila Prabhupada's books which are repeated again and again. One of them is the breaking the misconception of impersonalism. సో అయితే మనం శ్రీల ప్రభుపాదుల యొక్క సాహిత్యాన్ని మనం పఠించినట్లయితే సో ఒక 3-4 అవి సిద్ధాంతాలు రిపీట్ అవుతూ ఉంటాయన్నమాట. సో అందులో ఒకటి మొదటిది లేదా
ఒకటి ఏంటి అంటే సో ఆ విధంగా ఇలాంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో భగవంతునికి రూపం లేదు అన్నటువంటి సాధారణ సిద్ధాంతం ఏదైతుందో లేకుంటే శూన్యవాదం అని ఉన్నటువంటి సిద్ధాంతాన్ని బ్రేక్ చేయడమే ప్రభుపాద యొక్క ఉద్దేశం అన్నమాట. So Srila Prabhupada gave his books, Srimad Bhagavad Gita, Srimad Bhagavatam, Chaitanya Charitamrita, and through these books he has propagated the pure Vaishnava Siddhanta of the living entity being the eternal servant of Krishna. సో ప్రభుపాద వారు తన సాహిత్యం ద్వారా స్పష్టంగా చెప్పారన్నమాట. ఈ జీవుడైతే ఎవరైతున్నారో జీవులన్నీ కూడా సో భగవంతుడి యొక్క నిత్య దాసులు అని తన సిద్ధాంతాలను తెలియజేశారు స్పష్టంగా. So now in next few days we will be celebrating the appearance of Srimad Bhagavad Gita. Lord Krishna spoke Bhagavad Gita on the most auspicious occasion of Mokshada Ekadashi to Arjun on the battlefield of Kurukshetra. సో మనకి ఇప్పుడు డిసెంబర్ 1వ తారీఖు గీతా జయంతి, మోక్షద ఏకాదశి రోజు గీతా జయంతి మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఆ రోజు సో అర్జునుడికి భగవద్గీతని శ్రీకృష్ణుడు ఉపదేశిస్తారన్నమాట. ఇది ఎంతో శుభకరమైనటువంటి దినం. So Srimad Bhagavad Gita is called as Upanishad in the Vedic literatures. సో వైదిక సాహిత్యంలో భగవద్గీతని ఉపనిషత్ అని కూడా అంటారు. Upanishad means the literature which brings you closer to God. సో ఉపనిషత్ అంటే భగవంతుడికి ఈశ అంటే భగవంతుడి దగ్గరగా తీసుకొచ్చేదే ఉపనిషత్ అని అర్థం. So Vedic literatures, there are divisions of Vedic literatures for our understanding. One section is called Shrutis. సో వైదిక సాహిత్యంలో మనకి అనేకమైన విభాగాలుగా చెప్పుకోవచ్చు. అందులో శృతి అనేది ఒకటి. Shruti means the spiritual knowledge. Vedic knowledge was transmitted from Guru to the disciple by the mode of hearing, and that is called Shruti. సో శృతి అంటే ఏంటి అంటే గురు పరంపర ద్వారా గురువు నుంచి శిష్యుడికి శ్రవణ కీర్తనాల ద్వారా వచ్చేటువంటి పద్ధతి అన్నమాట. So Shruti includes the Vedas, 4 Vedas and Upanishads. సో ఆ విధంగా 4 వేదాలు మరియు ఉపనిషత్తులన్నీ కూడా శృతి సెక్షన్లోకి వస్తాయి. So Vedas give knowledge which is very broad. It is not summarized knowledge. సో మరి వేదాల్లో ఏం జ్ఞానం ఉందంటే అది విస్తారంగా ఉంటుందన్నమాట. అది కంక్లూజన్ అంటూ లేకుండా విస్తారంగా. It's like a big textbook containing lakhs of pages. సో అది అందులో పెద్ద గ్రంథము, అన్ని కొన్ని వేల పేజెస్ ఉన్నటువంటి గ్రంథం అన్నమాట. Upanishads are kind of summary of the Vedic information. మరి ఉపనిషత్తులు అంటే ఆ యొక్క వేదాల యొక్క సారాంశం లాంటి. And Srimad Bhagavad Gita is addressed as the best Upanishad. సో ఆ విధంగా ఉపనిషత్తులు అంటే వేదాల యొక్క సారాంశం అని చెప్పుకున్నాం. సో అలాంటి ఉపనిషత్తుల్లో ప్రధానమైనది గొప్పది అదే గీతోపనిషత్, భగవద్గీత. So Sripad Shankaracharya, he has written few verses glorifying Srimad Bhagavad Gita. సో ఆ విధంగా ఇలాంటి మహత్వమైనటువంటి గీతోపనిషత్తు గురించి దాని యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ శంకరాచార్య కొన్ని చెప్పారన్నమాట మాటలు. So Shankaracharya in his series of verses we go quickly through some of the verses. He says that Gita Shastram idam punyam ya pathet prayatah bhuman Vishnu padam avapnoti bhayashogati varjita. Means if we read Srimad Bhagavad Gita with faith and devotion, then the reader is assured of attaining the lotus feet of Lord Vishnu and attain the status of fearlessness and freedom from lamentation. సో ఈ విధంగా ఫలశ్రుతిలో గీతని అధ్యయనం చేస్తే మొదటిది ఇక్కడ మనకి 7 చెప్పారనమాట ఫలశ్రుతి. అందులో శంకరాచార్య మొదటి చెప్తున్నారు, ఎవరైతే భగవద్గీతని శ్రద్ధతోటి చదువుతారో వాళ్ళ యొక్క భయము శోకము నాశనమయ్యి వాళ్ళు చివరగా భగవద్ధామాన్ని చేరుకుంటారని చెప్తారు. In Kali Yuga, our lifespan is very limited. So we should use the time available very intelligently and
the most intelligent way of using our time is reading Srimad Bhagavad Gita, which is considered the essence of all the Vedas. సో కాబట్టి కలియుగంలో మనకి చాలా చాలా తక్కువ సమయం ఉంటుంది. సో కాబట్టి మనం ఈ తక్కువ సమయాన్ని ఉపయోగించుకొని మనం అత్యంత ఉన్నతమైన ప్రయోజనాన్ని పొందాలంటే ఈ భగవద్గీతను చదివి మనం ప్రయోజనాన్ని పొందవచ్చు. And if we read Srimad Bhagavad Gita seriously, sincerely, then Lord Krishna's grace we receive, and because of that we are cleansed of all the sinful reactions. సో ఈ విధంగా మనం భగవద్గీతని అధ్యయనం చేసినట్లయితే శ్రద్ధగా అప్పుడు మన యొక్క పాపమంతా కూడా నశించిపోతుంది. So when we go to the holy places to take bath, we have to take repeated bath again and again, 100 times, 1000 times, then we get purified of our sins. సో మనం తీర్థ స్థానాలకు వెళ్తే అనేక సార్లు తీర్థస్థానాల్లో స్నానం చేస్తే కానీ మన యొక్క పాపాలు అనేవి ప్రక్షాళన అవుతాయి. But if we take bath in the Amrit of Srimad Bhagavad Gita even once, we are cleansed of all the sins. సో కానీ ఈ యొక్క గీత అనేటువంటి దీనిలో ఈ యొక్క గీతా జ్ఞానంలో ఒకసారి స్నానం చేసినట్లయితే సో పాపం అంతా కూడా ఒకసారి నశిస్తుంది. So Srimad Bhagavad Gita was spoken by Lord Krishna himself from his lotus mouth. So why do we need other scriptures? Shankaracharya is telling. సో ఆ విధంగా శంకరాచార్య చెప్తున్నారు, మరి ఇట్లాంటి భగవద్గీత సాధారణది కాదు, అది సాధారణమైనది కాదు, అది సాక్షాత్తు భగవంతుడి యొక్క ముఖ కమలం అంటే నోటి నుంచి వచ్చినటువంటి వాక్ అన్నమాట. So the Mahabharata is the itihas of our great land. సో మహాభారతం అనేది యొక్క గొప్ప పుణ్యభూమి అనేటువంటి దీని యొక్క చరిత్ర. And Srimad Bhagavad Gita is the most essential thing, which is we can say the quintessence, the sar of Mahabharata is Bhagavad Gita. సో ఆ విధంగా ఆ మహాభారతంలోని సారాంశమే భగవద్గీత అన్నమాట. And when we receive the knowledge of Srimad Bhagavad Gita, then we don't have to take birth again. సో ఆ విధంగా మహాభారతంలోని సారాంశమైనటువంటి ప్రధానమైనటువంటి అలాంటి భగవద్గీతని మనం అధ్యయనం చేసినట్లయితే సో మనకి మళ్ళీ పునర్జన్మ అనేది ఉండదు. Then Shankaracharya he gives one nice analogy. He compares Bhagavad Gita to a cow. All the Upanishads to a cow. All the Upanishads are like a cow. Sarva Upanishado gavu. సో శంకరాచార్య యొక్క పోలిక చెప్తున్నారు అనమాట. ఉపనిషత్తులన్నింటిని కూడా ఒక ఆవుతో పోల్చారు. And Lord Krishna is the Dogdha. He is milking the cow of the Upanishads. Dogdha Gopala Nandana. సో ఆ విధంగా ఉపనిషత్తులు ఆవు అనుకున్నట్లయితే ఆ యొక్క ఆవు నుంచి పాలు పితికేవాడే శ్రీకృష్ణుడు. And when the cow is milked, there has to be a calf also. Otherwise the cow doesn't give milk. సో కాబట్టి ఆవు పాలు తీయాలంటే మీ అందరికీ తెలుసు, ఆవు పాలు తీస్తున్నారు వీరంతా. If the calf is not standing near the cow, we cannot take milk from the cow easily. సో కాబట్టి దూడలేందే ఆవు పాలు ఇవ్వదన్నమాట. So Arjuna is like the calf. సో అర్జునుడే అలాంటి దూడలాంటి వాడు. Partho Vatsa, and who is going to receive the milk? సో మరి ఎవరు ఆ పాలు పొందేవాళ్ళు అంటే those who are very intelligent people. Sudhir Bhokta. Sudhir means very intelligent people. They drink the milk of the Amrita of Bhagavad Gita. సో కాబట్టి ఆ పాలు ఎవరు పితుకుతాడో కృష్ణుడు ఆ విధంగా ఆ యొక్క పాలు లేదా ఈ యొక్క జ్ఞానమంతా కూడా ఎవరికి ఇవ్వబడుతుందంటే ఎవరైతే సుధీర్ అంటే ఎంతో బుద్ధిమంతులు తిరుగుకెళ్ళే వాళ్ళే దాన్ని పొందగలుగుతారు. So all of you are very intelligent. You come every day, every week for hearing Srimad Bhagavad Gita classes. సో కాబట్టి మీరు ఇక్కడ భగవద్గీత వినటానికి ప్రతి వారం వస్తున్నారు కాబట్టి మీరు ఎంతో తెలియకెళ్ళే వాళ్ళు బుద్ధిమంతులు. Dugdam Gita Amritam Mahat. కాబట్టి ఇలాంటి అమృతాన్ని మీరు తాగుతున్నారు. And then he says, Eko Shastram Devaki Putra Gitam. Lord Krishna's Gita is the only scripture necessary in Kali Yuga. సో అట్లనే ఇంకొక సెంటెన్స్ ఏంటంటే ఈ యొక్క ఒకే ఒక గ్రంథం మనం చదవదగింది అదే భగవద్గీత అన్నమాట. Eko Devo Devaki Putra Eva. Only one God, Devaki Putra. అదేవిధంగా పూజించదగినటువంటి దేవుడు ఎవరంటే దేవకీ పుత్రుడు, ఆయన ఒక్కడే అని చెప్తున్నారు శంకరాచార్య. And there is only one mantra. Eko mantra tasya namani yani. సో అదేవిధంగా ఒకే మంత్రం మనం చెప్పాల్సింది, ఉచ్చరించాల్సింది.
That is Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. సో అదే ఆయన యొక్క మంత్రం, ఆయన యొక్క నామము హరే కృష్ణ మహామంత్రం. And he gives the karma also. Karma pi ekam tasya devasya seva. So devotional service to Lord Krishna is the only karma of each and everyone. సో మనందరి యొక్క నిజమైనటువంటి చేయాల్సిన పని కర్మ ఏంటయ్యా అంటే భగవంతుడి యొక్క సేవ అని చెప్తున్నారు. So this Bhagavad Gita appeared because of Arjuna when Lord Krishna spoke this Bhagavad Gita on the battlefield of Kurukshetra. సో ఈ విధంగా యొక్క కురుక్షేత్ర యుద్ధ రణంగంలో అర్జునుడికి ఇది తెలియజేశారు కాబట్టి ఇది అందరికి కూడా మనందరికి కూడా వచ్చింది. So Kurukshetra still is existing to our mortal eyes near Delhi. సో ఇప్పుడు కూడా కురుక్షేత్రం అనేది ఢిల్లీ దగ్గరలో ఉన్నది. So sometimes people they don't have idea also what exists in India. Like my one friend, I told him I went to Mathura. He said, "Oh, where is Mathura?" He stayed in Delhi for 4 years and he doesn't know where is Mathura. సో అయితే ప్రభుజీ వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన ఢిల్లీలో 4 సంవత్సరాలు ఉన్నారు. అయితే నేను మధురా పోవచ్చు అని చెప్పినప్పుడు సో ఎక్కడ ఉంటుంది ఆ మధురా అని అడిగారు అనమాట. ఢిల్లీ దగ్గర ఉన్న ఆయన కూడా తెలుసుకోలేకపోయారు. So one devotee told that India, Bharat Bhumi, has so many holy places, Tirtha Kshetras, that if we keep roaming, then our lifespan will be less to visit all the holy places in India. సో భారతదేశంలో ఎన్ని తీర్థస్థానాలు ఉన్నాయంటే జీవితాంతం మనం పర్యటించినా కూడా ఇంకా తక్కువే. మనకి చాలా జీవితం కూడా అన్ని తీర్థ క్షేత్రాలు ఉన్నాయి. And the process of purification was given by Lord Krishna himself in his Swarup as Balaram. Lord Balaram, he went all over the holy places of India during the battlefield of Kurukshetra. సో ఆ విధంగా తీర్థక్షేత్రాలను భ్రమణం చేయడం కోసం మనం జీవితం కావాలని చెప్పుకున్నాం. ఆ విధంగా భగవంతుడే స్వయంగా భగవంతుడి అవతారం అంటే బలరాముడు కురుక్షేత్ర యుద్ధ సమయంలో ఆయన అక్కడ భాగం తీసుకోకుండా సో తీర్థక్షేత్రాలన్నింటినీ కూడా తిరిగి వస్తాడు, స్వయంగా ఆయన ఆచరించి మనం చూపిస్తున్నారు. When he came as Lord Nityananda in Gaur Leela 500 years ago, again he went all over India doing pilgrimage. సో అట్లనే ఆయన 500 సంవత్సరాల కింద కూడా మళ్ళీ బలరాముడు నిత్యానంద ప్రభుగా అవతరించి మళ్ళీ భారతదేశం మొత్తం కూడా అనేక తీర్థక్షేత్రాలను కూడా పర్యటించారు. So in Kurukshetra is a place called Jyotisar where Lord Krishna spoke Bhagavad Gita to Arjuna. సో కురుక్షేత్రంలో జ్యోతిషార్ అనేటువంటి ప్రదేశంలో సో అర్జునుడికి భగవద్గీతని భగవంతుడు కృష్ణుడు బోధిస్తారన్నమాట. And it was spoken in less than 2 hours. సో అది 2 గంటల లోపే చెప్పారు. 700 verses. Arjuna understood in the battlefield, so much noise around, still he could grasp the essence of Bhagavad Gita in less than 2 hours and he acted according to the desire of Krishna. సో ఆ విధంగా అంత యుద్ధ భూమిలో కూడా ఇంత భయంకర పరిస్థితుల్లో కూడా ఒక 2 గంటల లోపలనే అర్జునుడు మొత్తం భగవద్గీతను విని అర్థం చేసుకొని భగవంతుడు సంకల్పించినట్లు పనిచేయడానికి సిద్ధమయ్యాడు అర్జునుడు. So Bhagavad Gita should be heard as Arjuna heard, in the mood Arjuna heard from Lord Krishna. సో కాబట్టి మనం కూడా భగవద్గీత వినేటప్పుడు ఏ విధంగా అర్జునుడు ఎలాంటి భావన కలిగి ఉన్నాడో అలాంటి భావనలోనే మూడులోనే మనం దాన్ని విని అర్థం చేసుకోవాలి. So we may think Krishna spoke Bhagavad Gita to Arjuna because Arjuna was frustrated, he was depressed in life, he was not having any direction. So why is it relevant for us today, 5,000 years after that? సో మనం అనుకోవచ్చు అన్నమాట, మరి అర్జునుడు అలా కష్టంలో ఉన్నప్పుడు యుద్ధ రంగంలో లీలా పడిపోయినప్పుడు అప్పుడు విన్నాడు, మరి మనకెందుకు అది ఇప్పుడు అవసరం లేదు కదా అని అనుకోవచ్చు మనం. But Bhagavad Gita is a means for all of us to attain our eternal religion, Sanatana Dharma, which is to serve Lord Krishna as a servant. సో కాబట్టి మన స్వరూపం ప్రకారం మనం అందరం కూడా భగవంతుని సేవించాలి. కాబట్టి అలాంటి సేవను పొందాలంటే మనం భగవద్గీతను శ్రద్ధతో విని అర్థం చేసుకుంటే నేను చేయగలుగుతాం. So Srila Prabhupada, he in the introduction to Bhagavad Gita, when we are reading the Bhagavad Gita, there is the introduction. He says how Arjuna accepted Bhagavad Gita from Krishna. He said, Param Brahma, Param Dhama, Pavitram Paramam Bhavan. You are the Param Brahma. You are the abode of spirituality. You are the most pure. Purusham Shashvatam Divyam. You are the eternal personality of Godhead.
సో ఇక్కడ మనకి ఉపోద్ఘాతంలో శ్రీల ప్రభుపాదులు రాస్తున్నారు అనమాట. మరి అర్జునుడు భగవద్గీత విని సో ఏమి చెప్పారు అంటే, మీరే పరబ్రహ్మములు, మీరే పరమసత్యము, అదేవిధంగా సో అన్నిటికన్నా ఉత్తమమైన వాడివి, ఎంతో పవిత్రమైన వాడివి అని ఆయన కన్ఫర్మ్ చేస్తారు అనమాట. Arjuna became the disciple of Krishna. He accepted Krishna as his guru. సో అదేవిధంగా అర్జునుడు శ్రీకృష్ణుడికి శిష్యుడికి చేశాడు, గురువుగా యాక్సెప్ట్ చేశాడు కృష్ణుడిని. Arjuna says that I am bewildered about my duty, dharma sammuda cheta. సో ఆ విధంగా అర్జునుడు నా యొక్క కర్తవ్యం ఏంటో నేను తెలుసుకోలేకుండా ఉన్నాను అని చెప్తారు. So I surrender to you as my disciple. Please guide me. సో ఆ విధంగా నీ యొక్క శిష్యుని అవుతున్నాను, నీకు శరణాగతి పొందడం నన్ను నాకు ఉపదేశించండి, మార్గదర్శకత్వం చేయండి అని అడుగుతారు. So this is the spirit of Bhagavad Gita, how we should approach Bhagavad Gita if we want to understand it. సో కాబట్టి మనం కూడా భగవద్గీతని నేర్చుకోవాలి, అర్థం చేసుకోవాలంటే ఇలాంటి భావాన్ని ఒక శిష్యుడిగా కలిగి ఉన్నప్పుడే మనకు అదే అర్థమవుతుంది. So Krishna tells mattaha parataram nanyat. In this chapter we read that Krishna tells that there is no truth superior to me in this world. భగవద్గీతలో చెప్తున్నారు కృష్ణుడు స్వయంగా, సో నాకు మించినటువంటి సత్యం ఏమి లేదు ఇంకా. So Krishna, why did Krishna come to this material world? Why does Krishna come? సో ఎందుకు భగవంతుడు ఈ లోకంలోకి కృష్ణుడు ఎందుకు వచ్చారు చెప్తారా మీరు? Paritranaya sadhana vinashaya. So to establish the principles of religion, to annihilate the miscreants, the demons, Krishna comes. సో ఆ విధంగా భగవంతుడు ధర్మాన్ని స్థాపించడానికి, అదేవిధంగా పాపాత్ముల్ని శిక్షించడానికి వస్తారు. So when Krishna came, he killed so many demons. We read in Vrindavan Leela, he killed Putana, Bakasur, Aghasur, Trinavarta. సో ఆ విధంగా మనకి కృష్ణలీలలో చూస్తామన్నమాట. ఆయన చిన్నప్పుడే ఎంతో మంది రాక్షసుల్ని చంపుతాడు. He protected his devotees, the Brajavasis, the Pandavas. Pandavas, we are going through so many difficulties. And Duryodhana was devising so many means to kill Pandavas. సో ఆ విధంగా కృష్ణుడు బ్రజవాసుల్ని రక్షిస్తాడు అనేక విపత్తుల నుంచి, అదేవిధంగా పాండవులను అయితే రకరకాల విపత్తుల నుంచి కూడా రక్షిస్తాడు. But that was for Pandavas and the Brajavasis who were existing that time. How is Krishna going to protect us in this age? సో మరి అది ఆయన స్వయంగా ఉన్నప్పుడు బ్రజవాసుల్ని అదేవిధంగా పాండవులను రక్షించాడు. మరి మనకదే ఎలా ఇది అప్లై అవుతుంది ఇప్పుడు? So Lord Krishna, through his Vani, the Bhagavad Gita, he kills the demons of lust, anger, pride, envy, greed, illusion in our hearts. సో మరి ఇప్పుడు కృష్ణుడు తన యొక్క వాణి ద్వారా, దివ్యవాణి ద్వారా మన హృదయంలో ఉన్నటువంటి కామక్రోధ మదమోహ లోపాలని చంపేస్తారు. And these demons are living in our hearts. ఈ రాక్షసులందరూ కూడా మన యొక్క హృదయంలో నివసిస్తూ ఉన్నారు. So when we hear submissively Bhagavad Gita, then all these demons are destroyed. సో కాబట్టి మనం శరణాగతి భావంతో భగవద్గీతని శ్రద్ధతోటి విన్నట్లయితే మన హృదయంలో ఉన్నటువంటి ఈ రాక్షస ప్రవృత్తి అంతా కూడా నాశనం అవుతుంది. And the essence of Bhagavad Gita is that the jiva is eternal servant of Krishna. సో భగవద్గీత యొక్క సారాంశం ఏంటంటే ఈ జీవుడు శాశ్వత నిత్య సేవకుడు అన్నమాట, భగవంతుడి యొక్క నిత్య సేవకుడు. And Krishna tells mama ivamsho jiva loke jiva bhuta sanatana మనశిష్టాని ఇంద్రియాన్ని ప్రకృతి స్థాని కర్షించి. సో అదేవిధంగా భగవంతుడు చెప్తున్నారు, ఈ జీవులందరూ కూడా నా యొక్క అంశాలు, మనసు శోభితం అయింది కాబట్టి, బివైడర్ అయింది కాబట్టి ఆయన ఈ లోకంలో ఇట్లా తిరుగుతున్నారు. సో సనాతన్, ద ఇటర్నల్ డ్యూటీ ఆర్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ లివింగ్ ఎంటిటీ ఈజ్ టు సర్వ్ కృష్ణ. సో మన యొక్క ధర్మం ఏంటంటే, ఆత్మ యొక్క స్వభావం ఏంటంటే, జీవుడి యొక్క స్వభావం ఏంటంటే భగవంతుడికి సేవ చేయడం అన్నమాట. దట్ ఈస్ కాల్డ్ సనాతన ధర్మ. సో మరి సనాతన ధర్మము అంటే జీవులందరూ కూడా భగవంతుడికి, శాశ్వతమైన కృష్ణుడికి, భగవంతుడికి సేవ చేయడం. So Prabhupada explains the word Sanatan as the quality of a particular thing or object which doesn't change with time, place and circumstance. సో మరి ఆ సనాతన అన్నదానికి మీనింగ్ ఏంటి అంటే, అది సమయ సందర్భాలను బట్టి అది మారదు, శాశ్వతంగా ఒకే రకంగా ఉంటుంది. So yesterday we were the servant of Krishna, today we are servant of Krishna.
when we were in some other body where we were servant of Krishna, in this body also we are supposed to act like a servant of Krishna. సో కాబట్టి నిన్న మనం భగవంతుడి యొక్క సేవకులమే, ఈరోజు సేవకులమే. మనకు ఇంతకుముందు ఉన్న శరీరంలో కూడా మనం భగవంతుడి యొక్క సేవకులమే, ఇప్పుడు కూడా సేవకులమే. So what is the conclusion of Bhagavad Gita? We want summary and we want conclusion also. We want things fast in this Kali Yuga. సో మరి కలియుగంలో అందరూ కూడా టిప్స్ మీద రావాలి, ఒక్క నిమిషంలో అన్ని తెలవాలి అంటే మరి సమ్మరీ ఏంటి, భగవద్గీత యొక్క సారాంశం ఏంటి? What is there in Bhagavad Gita? What is the conclusion of Bhagavad Gita? సో కాబట్టి భగవద్గీతలో ఏముంది, దాని యొక్క సారాంశం ఏంటి, తెలుసా మీకు? So Krishna tells in this same chapter, Bahunam Janmanam Ante Jnanavan Mam Prapadyate Vasudeva Sarvamiti Sa Mahatma Sudurlabha. He says that if you want to be a Mahatma, then you have to accept Lord Vasudeva, Lord Krishna, as all in all, the master of each and every living entity, and render loving service to him. సో మరి మంచి మార్గం అంటే మహాత్ముడు కావాలి అంటే ఆ మార్గంలో పయనించాలంటే ఇక్కడ చెప్తుంది అనమాట. సో వాసుదేవుడే, శ్రీకృష్ణుడే సర్వస్వమని సో మనం యాక్సెప్ట్ చేసినప్పుడే ఆ యొక్క మార్గాన్ని మనం ముందుకెళ్తాం. So someone will say there are many paths, karma yoga, jnana yoga, ashtanga yoga. So what is the most practical and most powerful path to please Lord Krishna? సో అనేక మార్గాలు ఉన్నాయి భగవంతుని కృష్ణుని సంతోషపరచడానికి, ఆనందపరచడానికి. మరి ఏ మార్గము గొప్పది? Krishna tells bhaktya mam abhijanati yavan yaschasmi tatvata. If you want to know me as I am, the only path, the most effective path is bhakti yoga. కాబట్టి భగవంతుని సంతోషపరచడానికి, సంతృప్తి చెందించడానికి ఉన్నటువంటి అనేక మార్గాల్లో భక్తి ఉత్తమమైందని భగవంతుడే స్వయంగా నిర్ధారించారు. It is that you give up all other religions, the desha dharma, the samaja dharma, matru dharma, pitru dharma, every dharma you give up, sarva dharman parityajya mamekam sharanam vraja. And he says, I will give you all protection. సో కాబట్టి నువ్వు అన్ని ధర్మాలను వదిలిపెట్టి నాకు శరణాగతి అయితే నిన్ను అన్ని నుంచి నేను రక్షిస్తాను అని అంటున్నారు. And when Krishna wants to give message, it's not only for Arjuna, it's not only for people who are so-called Hindus residing in a tract of land of Bharatvarsha. He gives the message for entire humanity. సో మరి భగవంతుడు యొక్క సందేశాన్ని ఇచ్చినప్పుడు ఓన్లీ అర్జునుడికో లేకుంటే కొంత ఈ ప్రాంతంలో నివసించేటువంటి భారతీయులకు లేదా హిందువులకు మాత్రమే కాదు, ఇది పూరా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి జీవికి కూడా ఇది వర్తిస్తుంది. So when Krishna speaks this Bhagavad Gita, knowledge of Bhagavad Gita, he addresses it as the most confidential knowledge. Raj Vidya, Raj Guhyam. This is the most confidential knowledge. సో మరి ఆయన చెప్పినప్పుడు దీన్ని ఏమన్నారు అంటే ఈ జ్ఞానాన్ని ఎంతో గుహ్యమైనటువంటి, ఎంతో గొప్పదైనటువంటి జ్ఞానంగా చెప్పారు. So it is the treasure of Vedic literature. So if you want to give your treasure, whom will you give it to? సో ఇది ఒక వైదిక సాహిత్య నిధి అనమాట. మరి అలాంటి నిధిని మనం ఎవరికి ఇస్తాం సాధారణంగా? So if I have lot of treasure, wealth, then whom will I give that treasure to? The most dear person whom I love. కాబట్టి నాకు ఏమన్నా సంపద ఉంది, నిధులు ఉన్నా అంటే ఎవరికి ఇస్తాం? మనం ఎవరైతే ప్రేమిస్తామో లేదా దగ్గర మన వాళ్ళకి ఇస్తాం. So it was given to Arjuna because Krishna says, you are my friend and my devotee. Bhaktosi me sakha cheti. So you can understand the mysteries of Bhagavad Gita. సో కాబట్టి మరి అర్జునుడికి ఎందుకు ఇచ్చాడంటే ఆయన కృష్ణుడి యొక్క భక్తుడు, అదేవిధంగా స్నేహితుడు కాబట్టి ఆయనకి ఇచ్చారన్నమాట ఈ జ్ఞానాన్ని. And Krishna speaks very tough language also to Arjuna. He says that you are acting like Napunsaka. సో అదేవిధంగా కృష్ణుడు అర్జునుడిని ఎన్నో అంటే పదజాలంతో ఆయన యొక్క అజ్ఞానాన్ని ఛేదించడానికి నపుంసకుడు అని కూడా He says that don't act like Klaibya. So when you want to give a strong message, it is given to a person who can digest it. సో కాబట్టి ఆ విధంగా అర్జునుడికి ఇలాంటి పదజాలం వాడినప్పుడు మరి అర్జునుడు కూడా దాన్ని సహించుకునేటువంటి శక్తి కలిగిన వాడై ఉన్నాడు అన్నమాట. So Srila Prabhupada says there is one saying in Bengali, if you want to instruct your daughter-in-law, you instruct your daughter-in-law through your daughter. సో
బెంగాల్లో ఒక సామెత ఉందన్నమాట, నీ కోడలికి ఏదైనా చెప్పాలంటే ఏం చేస్తాం, కూతురు చెప్తాం అన్నమాట. So the daughter-in-law doesn't feel offended. సో అట్లా చెప్పటం వల్ల, కూతురికి చెప్పటం వల్ల కోడలు ఆమె అపరాధం అంటే ఆమె డిస్టర్బ్ కాకుండా ఉంటారు. So when Krishna speaks to Arjuna about the principles of Bhagavad Gita, then we can accept it because it has been given to Arjuna. So we don't feel too much of pressure of following those principles. సో ఆ విధంగా కోడలకు చెప్పాల్సి వచ్చినప్పుడు కూతురికి చెప్పినట్లు అర్జునుడు చెప్తూ మనకి యాక్చువల్గా మనకి చెప్తున్నారు అన్నమాట కృష్ణుడు ఈ విషయాలను కూడా. ఆ విధంగా మనకి ఆ యొక్క పదజాలం మనం సహించుకోలేం కాబట్టి ఇండైరెక్ట్గా మనకే చెప్పారు. సో ఆ విధంగా మనం రక్షించబడ్డాం అన్నమాట. So Srimad Bhagavad Gita is accepted as the Grantha avatar of Lord Krishna. Like we say, Srimad Bhagavatam is Lord Krishna himself. Srimad Bhagavad Gita is accepted as Lord Vishnu's body. సో శ్రీమద్ భాగవతంలో సాక్షాత్తు కృష్ణుడి యొక్క గ్రంథావతారం అంటారు. అట్లనే భగవద్గీత ఆయన యొక్క శరీరం అని కూడా చెప్తున్నారు. సో భగవద్గీత విష్ణు ఓకే. సో భగవద్గీత అనేది సాక్షాత్తు విష్ణు యొక్క శరీరం అని చెప్తున్నారు. సో ఎనీ object in relation to Krishna, like Lord Krishna's name, his form, his qualities, his leelas, his dham, is all considered spiritual. It is identical with him. Nama Chintamani Krishnas, Chaitanya Rasa Vigraha, Purna Shuddho Nityamukto, Nam Namino Abhinnatvat Nam Namino. So Lord Krishna, his name, his Bhagavad Gita, the words spoken by him, they are not different from him. సో భగవంతుడి యొక్క నామము, రూపము, లీలలు అవన్నీ కూడా సాక్షాత్తు భగవంతుడే అన్నమాట. ఈ శ్లోకంలో పద్మపురాణంలో ఈ శ్లోకంలో చెప్పినట్లు చింతామణి కృష్ణ చైతన్య రస విగ్రహ నిత్యముక్తో పూర్ణశుద్ధో అభిన్నత్వాత్ నామనామి. ఈ శ్లోకంలో చెప్పినట్లు ప్రతిది కూడా దివ్యత్వాన్ని కలిగి ఉంటుంది. When we chant the verses of Bhagavad Gita, we read Bhagavad Gita's purport given by Srila Prabhupada, we are associating with Lord Krishna himself. సో కాబట్టి మనం భగవద్గీత ఒక శ్లోకాన్ని చదువుతున్నట్లయితే, శ్రీల ప్రభుపాద రాసినటువంటి భాష్యం చదువుతున్నట్లయితే సాక్షాత్ మనం భగవంతుడితోటే కలిసి ఉన్నాం, లేదా భగవంతుడితో సాంగత్యం ఉన్నాం అన్నమాట, కలిగి ఉన్నాం. Now we come to the most important aspect of understanding Srimad Bhagavad Gita. సో మనం భగవద్గీతని అర్థం చేసుకోవాలి అన్నటువంటి అంశం గురించి ఇప్పుడు చర్చిస్తున్నాను. So Srila Prabhupada, when he went to the Western countries, there were at least 100 commentaries of Bhagavad Gita existing in the Western world. సో శ్రీల ప్రభుపాదులు అమెరికాకు వెళ్ళినప్పుడు అప్పటికి ఆల్రెడీ ఎన్నో భగవద్గీత వర్షన్స్ ఆల్రెడీ పబ్లిష్ అయ్యి ఉన్నాయి అన్నమాట. And in India there will be countless of versions of Bhagavad Gita's commentaries. అట్లనే భారతదేశంలో అయితే ఇంకా అనేకమైనటువంటి భగవద్గీత గ్రంథాలు ఉన్నాయన్నమాట. So Bhagavad Gita is not only famous in India, it is famous all over the world. People are studying Bhagavad Gita in universities, colleges in US, Europe. They are doing their PhDs. They are writing big theses and they are publishing their research work on Bhagavad Gita. సో ఆ విధంగా ప్రపంచవ్యాప్తంగా అనేక విశ్వవిద్యాలయాల్లో, కళాశాలల్లో అనేక మంది విద్యార్థులు, అదేవిధంగా గొప్పవాళ్ళందరూ కూడా ఈ భగవద్గీతని అధ్యయనం చేస్తూనే ఉన్నారు. Srila Prabhupada says that there was not even a single person who was practicing the principles of Bhagavad Gita who was a devotee of Krishna in the Western world or even in India that time. సో కానీ అప్పుడు ప్రభుపాద వారు అమెరికా వెళ్ళినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక వ్యక్తి కూడా ఇన్ని భగవద్గీతలు ఇంతమంది చదువుతున్నప్పుడు కూడా ఒక వ్యక్తి కూడా దాన్ని ఆచరిస్తున్నటువంటి వ్యక్తి ఒక వ్యక్తి కూడా అవ్వలేదు. But Srila Prabhupada says that when I am giving Bhagavad Gita, it is not my words I am speaking, it is the words given by Krishna to Arjuna. How Arjuna understood from Krishna as it is, I am transmitting as via medium through this book what Arjuna understood from Krishna. సో కాబట్టి నేను ఇచ్చేటువంటి ఈ సందేశం చూసినట్లయితే అది నేను రాయట్లేదు, సాక్షాత్ ఏదైతే కృష్ణుడు అర్జునుడికి ఇచ్చాడో అది నేను యథాతథంగా ఇస్తున్నాను. అదేవిధంగా అర్జునుడు మరి కృష్ణుని ఏ విధంగా అర్థం చేసుకున్నాడో అదే విషయాన్ని కూడా ఇక్కడ నేను యథాతథంగా ఇస్తున్నాను అని చెప్పారు. And Srila Prabhupada's intent was very clear. He didn't want to earn money by publishing books. He didn't want to make his living by publishing his books. He wanted to
create literature which will benefit the entire humanity. సో ఎందుకంటే ప్రభుపాదుల వారు ఉద్దేశం అనేది పవిత్రమైనటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉన్నారు. ఆ యొక్క పుస్తకాన్ని పబ్లిక్ చేసి ఆయన డబ్బులు సంపాదించాలనే ఉద్దేశం, సంపాదించాలి అన్నటువంటి ఉద్దేశం కానీ ఇంకొక ఉద్దేశం కానీ లేకుండా, సో ప్రపంచమంతా కూడా ఈ యొక్క జ్ఞానాన్ని పొంది ఉద్ధరించబడాలి, వాళ్ళందరూ కూడా బెనిఫిట్ చెందాలి అన్నటువంటి ఉద్దేశం మాత్రమే ఆయనకి. Prabhupada's intention was the same. What intention carried by Krishna when he delivered Bhagavad Gita to Arjuna. సో ఏ విధంగా అయితే కృష్ణుడు అర్జునుడికి ఉపదేశించినప్పుడు ఎలాంటి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు అంటే, ఇది అర్జునుడికి ఉపయోగపడాలి, ఆయన ఉద్ధరించబడాలి అనుకున్నాడు. అదేవిధంగా ప్రభుపాదుల వారి సమాచారాన్ని రాసినప్పుడు సో ఆయన కూడా అదే ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. So Srila Prabhupada's Gita has been distributed all over the world. At least 50 crore copies, 50 crore books have been distributed. సో శ్రీల ప్రభుపాద యొక్క భగవద్గీత ఏదైతే అది ఇప్పటి వరకు 50 కోట్ల పైన అది వితరణ చేయబడింది. And whoever has read few lines, some people say that whoever has touched the Bhagavad Gita, their lives have been transformed. సో ఆ విధంగా ఎవరైతే ఈ భగవద్గీతను ఒకసారి చదివారో, ఈవెన్ ఇంకా చదవటం కాకుండా కనీసం అది పట్టుకున్న వాళ్ళు కూడా, టచ్ చేసిన వాళ్ళు కూడా వాళ్ళ యొక్క జీవితాలు మారినాయని ఎంతో మంది ఉదాహరణలు చెప్పారు. So there are plenty of stories like this. So one person, he wanted to eat something from a trash can. People throw leftover food in the trash can, and he put his hand in the trash can to take out some food to eat. సో ఆ విధంగా అనేకమైన దివ్య కథలు ఉన్నాయి. ఆ కథల్లో ఒక స్టోరీ చూసినట్లయితే, ముఖ్యంగా పాశ్చాత్య దేశాల్లో ఒక వ్యక్తి అందరూ తిని పడేసినటువంటి ఎంగిలి మెతుకుల నుంచి తినేవాడు అనమాట. ఆ మిగిలినటువంటి దాంట్లోంచి కొద్దిగా తీసుకుందామని ఆయన చేపెట్టినప్పుడు someone had put Bhagavad Gita in that trash can. So he took that Bhagavad Gita out, he read the Bhagavad Gita, he became devotee. సో ఆ విధంగా ఆయన చేపెట్టినప్పుడు ఆయన ఒక గ్రంథం అప్పటిది, అది భగవద్గీత అనమాట. అట్లాంటి భగవద్గీతను తీసుకొని ఆయన చదివి ఆయన భక్తుడైపోయాడు. So Bhagavad Gita is for everyone. Lord Krishna exhibited his Virat Rupa to Arjuna. And he told Arjuna that it's not only for you, the jnana I am giving is not only for you, it's for the entire humanity. సో అర్జునుడికి విశ్వరూపాన్ని చూపిస్తాడు భగవంతుడు. అదేవిధంగా చెప్తున్నారన్నమాట భగవంతుడు, ఈ జ్ఞానం ఏదైతే ఇచ్చానో ఇది నీ ఒక్కడి గురించే కాదు, ఇది ప్రపంచంలో అందరూ ప్రతి వ్యక్తి కూడా ఇది ఉపయోగపడుతుంది అని అన్నారు. In 10th chapter, Krishna says, Aham sarvasya prabhavo, everything emanates from me, mattah sarvam pravartate. Whoever knows this truth, he worships me, Buddha bhava samanvita. Iti matva bhajante mam Buddha bhava samanvita. సో కాబట్టి ఎవరైతే ఈ దివ్య జ్ఞానాన్ని అర్థం చేసుకుంటారో వాళ్ళు, అంటే అన్నిటికీ మూలం నేనని, అన్నీ కూడా నా నుంచే వస్తుందని ఎవరైతే అర్థం చేసుకుంటారో సో వాళ్ళు బుధాభావ సమన్విత, అంటే భగవంతుని దృఢ చిత్తంతో, దృఢ విశ్వాసంతో పూజిస్తారు. So Srila Prabhupada, he took this knowledge of Bhagavad Gita to the Western countries. Previously, if you read in scriptures, a sannyasi is not supposed to travel across the sea. Otherwise, his sannyas dharma is brushed. సో మనకి ఇంతకుముందు ఉన్నటువంటి ఆచారాల ప్రకారం చూసినట్లయితే ఒక సాధారణ సన్యాసి యొక్క సముద్రాన్ని దాటి వెళ్ళకూడదు అనమాట, పాశ్చాత్య దేశాలకు వెళ్ళకూడదు. But Prabhupada traveled the world 14 times in 12 years. సో కానీ శ్రీల ప్రభుపాదుల వారు ప్రపంచాన్ని కూడా అన్ని సముద్రాలను దాటి 14 సార్లు భ్రమించారు. So he didn't care about his sannyas dharma, what the people in India will think, what this Swami is doing at this old age, 70-75 years. సో కానీ ఆయన ఎలాంటి ఈ నియమాలకి కట్టుబడకుండా ప్రపంచవ్యాప్తంగా జ్ఞానాన్ని తిరిగి పంచారన్నమాట. And he went to London. And people asked, so Swamiji, at the fang end of your life, when you are so old, why have you come to London? Do you want the pleasures of London, so beautiful women, wine and other things, the wealth of London? సో లండన్ వెళ్ళినప్పుడు ప్రభుపాదుల వారిని అడిగారు అనమాట, నువ్వు ఇంత ముసలితనంలో ఎందుకు వచ్చావు, అందాన్ని ఆస్వాదిద్దామనా లేకపోతే ఇంకేదో అందమైనటువంటి స్త్రీని భోగిద్దామని వచ్చావా ఏంటని అడుగుతారు. So Prabhupada said that you Britishers came to India, you stole all the wealth from India, but you forgot the most valuable treasure of India. సో
ప్రభుపాదులు అన్నారన్నమాట, నేను ఎందుకు వచ్చానంటే మీరు భారతదేశానికి వచ్చినప్పుడు అన్ని దొంగిలించుకొని వచ్చారు కానీ అసలైంది మర్చిపోయి వచ్చారు, దాన్ని ఇవ్వటానికి వచ్చాను. So the most valuable treasure of India you forgot to take, that is Bhagavad Gita. So I have come to deliver that treasure to you. సో కాబట్టి భారతదేశంలో అత్యంత విలువైనటువంటి గొప్పది ఏంటంటే భారతీయ సంస్కృతికి మూలాధారమైనటువంటి భగవద్గీత, దాన్ని మీకు ఇవ్వటానికి నేను వచ్చాను. So Srila Prabhupada used to tell that the only thing lacking in humanity is Krishna consciousness. The only problem of humanity is lack of Krishna consciousness. సో ప్రభుపాదులు చెప్తున్నారన్నమాట, మానవ సమాజంలో ఏదన్నా కొరత ఉందా అంటే ఏం కొరత లేదు, ఒకే ఒక కొరత ఉంది, అదే కృష్ణ చైతన్యం లేకపోవటం అనేది. Without Krishna consciousness, without practicing Krishna bhakti, if we try to solve the problems of the world, like social problems, country problems, international problems, then you won't get the ultimate solution. సో కాబట్టి ఈ విధంగా కృష్ణ చైతన్యం లేకుండా మనం ఎలాంటి సమస్యలైనా సరే, సాంఘిక రాజకీయ ఏ సమస్యని పరిష్కరించినా కూడా వాటికి అంతిమ పరిష్కారం అనేది దొరకదు కృష్ణ చైతన్యం లేకుండా ఉన్నట్లయితే. So Krishna gives a peace formula. What is the peace formula for the entire humanity to coexist peacefully? సో కాబట్టి భగవద్గీతలో కృష్ణుడు ఇస్తున్నారు అన్నమాట, శాంతి సూత్రం అనేది ఇస్తున్నారు. So this peace formula is Bhoktaram Yajna Tapasam Sarva Loka Maheshwaram Suridam Sarva Bhutana Gyatva Mam Shantim Rikshati. Krishna tells that I am the ultimate Bhokta of all the yajnas, all the austerities, and I am the master of all the universe. సో ఈ యొక్క శ్లోకంలో 5:29 శ్లోకంలో చెప్పినట్లు, సో అన్ని యజ్ఞాలు, అన్ని తపస్సులు, అన్ని పనులకు వచ్చేటువంటి ఫలితాలకి భోక్తను నేను, అన్ని లోకాలకి అధిపతిని నేను, అందరికి కూడా నిజమైనటువంటి స్నేహితుని నేను, ఇది తెలుసుకున్న వాళ్ళకే శాంతి అనేది వస్తుంది అని చెప్పారు. So if we trust Krishna and worship Krishna in this manner, then everyone will be benefited. సో ఈ విధంగా మనం విశ్వసించి శ్రద్ధతోటి కృష్ణుని పూజించినట్లయితే అందరూ కూడా బెనిఫిట్ అవుతారు. So on individual level, our body also doesn't belong to us. This body belongs to Krishna. సో మనం ఒక వ్యక్తిగతంగా చూసినట్లయితే మనం ఏదైతే మంది అనుకుంటున్నామో ఈ శరీరం కూడా మనది కాదు, ఇది కూడా సాక్షాత్ కృష్ణుడిది అన్నమాట. So someone will say, it is my body, I am feeding my body, I am growing, I am taking care of the body. How it is claimed by Krishna? సో ఎవరైనా అనొచ్చు అనమాట, ఇదేంటిది, నేను పెడుతున్నాను నేను శరీరానికి ఆహారం, నేను కేర్ తీసుకుంటున్నాను కాబట్టి ఇది మరి కృష్ణుడు ఎట్లా అయింది? My mother, father have given me this body, so how Krishna can claim this body? సో అమ్మ నాన్నలు ఇచ్చిన శరీరం ఇది, మరి కృష్ణుడు అనేది ఎట్లా అంటాం కృష్ణుడు అని? Krishna says that Sarva Yonisha Kaunteya Murtaya Sambhavantiya Tasam Brahma Mahadhyonir Aham Bija Pradavita. I am the seed giving father of all the living entities. సో కాబట్టి ఈ యొక్క అన్ని యోనుల్లో కూడా బీజాన్ని ఇచ్చిన వాడిని నేను, కాబట్టి నేనే తండ్రిని అని చెప్తున్నాను. So these bodies, even though we can call our bodies, but we are not allowed to stay in this body till we desire. We are given notice, now we have to evacuate the body. When our time of death comes, we cannot stay in this body. సో కాబట్టి మనం ఒక అంటే ఫాల్స్గా మనం ఆలోచించినట్లయితే నాది ఈ శరీరం అనుకున్నట్లయితే, అట్లా అనుకున్నా కూడా మనం శాశ్వతంగా ఈ శరీరంలో మనం కోరుకున్నంత రోజులు ఇక్కడ ఉండటానికి అనుమతి లేదు ఈ శరీరంలో. So no one can stop us from staying in this body perpetually. సో కాబట్టి ఈ శరీరంలో we cannot stay in this body continuously. సో కాబట్టి మనం కోరుకున్నప్పటికీ కూడా ఈ శరీరంలో మనకు అనుకున్నంత కాలం మనం ఉండలేమన్నమాట. So everyone wants money in this world. Lakshmi, we are after Lakshmi. సో ప్రతి ఒక్కరు కూడా ఈ లోకంలో ధనం కావాలని కోరుకుంటారు. So this Lakshmi comes in different forms, like wealth, education, good bodily features. These are the different aspects of Lakshmi. సో మనందరం కూడా ధనం కావాలి, సంపద కావాలనుకుంటాము. ఆ సంపద అనేది లేదా ధనం అనేది విద్య రూపంలో, అదేవిధంగా ధనం రూపంలో, అదేవిధంగా అందం రూపంలో, అదేవిధంగా ఈ రూపాల్లో కూడా మేనిఫెస్ట్ అవుతుంది. So Ravana wanted to enjoy Lakshmi, Sita, mother Sita, for himself. సో రావణుడు సీతాదేవిని ఆయన భోగించాలనుకున్నాడు. So because of this, he was destroyed.
సో ఆ విధంగా ధనాన్ని సీతాదేవిని అనుభవించాలనుకున్నాడు కాబట్టి ఆయన నాశనం అయిపోయాడు. So whatever facilities, whatever endowments we have in this material world, the mercy bestowed upon us in the form of good family, good living, good money, good education, that is to be utilized in service of Krishna. సో కాబట్టి మనకి ఇచ్చినటువంటి సంపదలు ఏవైతున్నాయో వాటిని అన్నింటినీ కూడా మనం భగవంతుడి యొక్క సేవలో వినియోగించాలి, లేదా మనమే భోగించాలని అనుకున్నట్లయితే రావణుడు ఏ విధంగా నాశనం అయిందో మనకు కూడా అదే గతి వస్తుంది. So he says, Yat karoshi yadashnasi, whatever you do, whatever you eat, yat juhosi, whatever you offer in sacrifice, you do it for me. Whatever charity you give. సో కాబట్టి నువ్వు ఏ తపస్సు చేసినా, ఏ దానం చేసినా, ఏం చేసినా సరే ఆ యొక్క ఫలితం నాకు ఇవ్వండి అని. So Arjuna was a military man, Kshatriya. So he was asked by Krishna to dedicate his Kshatriya propensity in pleasing Krishna, in re-establishing the principles of religion. సో కాబట్టి అర్జునుడు క్షత్రియుడిగా ఉన్నాడు కాబట్టి ఆ యొక్క క్షత్రియ ధర్మాన్ని ఉపయోగించి ఆ యొక్క తన కర్తవ్యాన్ని చేస్తూ కృష్ణుని సంతోషపెట్టడానికి అర్జునుడు ప్రయత్నించాడు. So we have the knowledge of Bhagavad Gita now, given by Srila Prabhupada. So we can think, oh, I'll read Bhagavad Gita at home and I will chant my mantra and my life will be successful. So there is one more aspect added by Prabhupada. He says, if you are not in association of devotees, then you won't be inspired to practice this continuously with enthusiasm. సో కాబట్టి మనం అనుకోవచ్చు, మరి భగవద్గీత చదువుకొని ఇంటి దగ్గర మరి హరే కృష్ణ మంత్రం జపం చేసుకొని మనం ఆ జీవితాన్ని సరిదిద్దుకోవచ్చు మంచిగా అనుకుంటాం, కానీ అది మనం చేయలేము. ఎందుకు అంటే భక్తుల యొక్క సాంగత్యం లేదే ఆ యొక్క భగవద్గీత చదవలేము, అదేవిధంగా హరే కృష్ణ మంత్ర జపం కూడా చేయలేము. అందుకే భక్తుల యొక్క సాంగత్యం అనేది చాలా చాలా ముఖ్యమైనది. So when we are in association of devotees, we are inspired by like-minded people. If I am not able to do some service and other person is doing, so I get inspired, oh, he is doing so nicely, so I should also learn from him. సో కాబట్టి ఇలాంటి సత్సంగత్యం ఉండటం వల్ల, భక్తుల యొక్క సంగత్యంలో ఉండటం వల్ల ఒకవేళ మనకి ఆ యొక్క ఇంక్లినేషన్ లేనప్పటికీ, ఆసక్తి లేనప్పటికీ జపం చేయాలని లేదా చదువుకోవాలని, పని చేయాలని, సేవ చేయాలని, కానీ ఇతరులను చూడటం వల్ల వాళ్ళ ద్వారా మనకు కూడా ఆ శ్రద్ధ, ఆసక్తి అనేది వస్తుంది. If I am not able to chant alone in my house, if I form a group of 3-4 people who are staying around my house and we chant together, then the quality of chanting improves. సో అదేవిధంగా మనం ఇంట్లో ఒక్కడమే జపం చేయలేకపోవచ్చు, కానీ మనం చుట్టుపక్కల ఉన్నటువంటి ఎవరైతే భక్తులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఒకచోట కూర్చొని జపించినట్లయితే మన యొక్క జపంలో క్వాలిటీ అనేది పెరుగుతుంది. I don't feel inspired to do service alone, so I will gather 2-3 like-minded devotees and I will serve together. సో కాబట్టి ఆ విధంగా ఒక్కరు చేయలేనప్పుడు మనం సజాతీయ అంటే ఒకే స్వభావం ఉన్నటువంటి భక్తుల్ని సమకూర్చుకొని మనం భక్తి సేవ చేయవచ్చు. Krishna says, Mat chitta amaddata prana bodhayanta parasparam. He says that my devotees, they are constantly thinking of me. Their lives are dedicated to me and they inspire each other by continuously associating with each other. Pathayantascha mam nityam tushyanti cha ramanti cha. They repeatedly discuss amongst themselves about Krishna. They inspire each other about Krishna. సో ఈ విధంగా చతుశ్లోకి భగవద్గీత 10.9లో చెప్తుంది అనమాట. మరి భక్తుడు ఎలా ఉంటాడు అంటే మచ్చిత్త మద్గత ప్రాణం అన్నట్లు. సో ఒకరికొకరు కృష్ణ నా గురించి అంటే కృష్ణుడి గురించి బోధించుకుంటూ చర్చించుకుంటూ వాళ్ళు ఎంతో రమిస్తూ ఉంటారు, ఆనందిస్తూ ఉంటారు. So Bhagavad Gita is not just only for reading, it is for implementing the principles of Bhagavad Gita in our lives. సో కాబట్టి భగవద్గీత అంటే జస్ట్ చదవటమే కాదు, ఆ యొక్క చదివిన దాని విషయాలని మనం మన జీవితంలో వాటిని ఆచరించడం అన్నమాట. And when we accept the principles and we make our life successful, then we give it to others also. సో కాబట్టి మనం అది ఆచరించి మనం కూడా ఆనందంగా ఉన్నప్పుడు ఇతరులకు కూడా అదే ఆనందాన్ని పంచవచ్చు. Sri Chaitanya Mahaprabhu says that whoever has taken birth in the land of holy land of Bharatvarsha, his duty is to make his life perfect, successful first. Janma sarthaka kari par upkar, and you help others also in achieving perfection of their lives. సో కాబట్టి చైతన్య మహాప్రభు ముఖ్యంగా భారతీయులకి ఇక్కడ పుట్టిన వాళ్ళందరికీ కూడా ఒక ఉపదేశం ఇచ్చారన్నమాట. ఎవరైతే ఈ భారతదేశంలో పుణ్యభూమిలో జన్మించారో వాళ్ళు వాళ్ళ యొక్క జీవితాలని కృష్ణ చైతన్యాన్ని తీసుకొని జీవితాలని సరిదిద్దుకొని బాగు చేసుకొని
జన్మని సార్థకత చేసుకొని ఇతరులకు కూడా ఇదే ఇచ్చి పరోపకారం చేయండి అంటున్నారు. Sometimes people say Bhagavad Gita, where does Krishna say that you have to chant continuously his names in Bhagavad Gita? So there is mention, Satatam Kirtayanto Mam. Krishna says you have to chant continuously, not for 2 hours. Satatam Kirtayanto Mam, Yatantasya Drudavrata. సో కాబట్టి ఒక్కోసారి అడుగుతారు, మీరు ఓకే నామం 24 గంటలు చేయమని అంటున్నారు, మరి భగవద్గీతలో ఎక్కడ చెప్పింది, కృష్ణుడు ఎక్కడ చెప్పలేదు కదా ఎప్పుడు నామం చెప్పాలని అంటే, సో సతతం కీర్తయంతో మా అన్నటువంటి శ్లోకంలో చెప్తున్నారు 24 గంటలు కూడా నన్ను స్మరించండి, నా నామాన్ని చెప్పండి అని చెప్తున్నారు. So this Gita Jayanti is the occasion where we try to imbibe the principles of Bhagavad Gita in our lives, and we try to distribute also by giving Bhagavad Gita to others. సో కాబట్టి గీతా జయంతి సందర్భంగా మనం భగవద్గీతని తీసుకోవాలి, చదవాలి, ఆచరించాలి, ఇతరులు కూడా ఇది పంచుతూ వాళ్ళకి మార్గదర్శకత్వం చేసేటువంటి అవకాశం. In this month of December, devotees all over the world distribute Bhagavad Gitas. సో మనకి ఈ యొక్క గీతా జయంతి సందర్భంగా ఈ నెల రోజుల మొత్తం కూడా ఇస్కాన్లో అన్ని దేవాలయాల వాళ్ళు సో ప్రపంచవ్యాప్తంగా గీతా వితరణ విస్తృతంగా చేస్తారు. So lakhs of Bhagavad Gita are distributed every year. సో ప్రతి సంవత్సరం కొన్ని లక్షల గ్రంథాలు వితరణ అవుతూ ఉంటాయి. సో భగవద్గీత సార్ రెడీ. సో మనకు కూడా ఇక్కడ వచ్చినాయి ఆల్రెడీ 1000 కాపీస్ ఉన్నాయి. మీరు అందరూ ఇప్పుడు తలా ఒక బాక్స్ తీసుకెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు మీ ఏరియాలో. ఏమైనా ప్రశ్న ఉంటే అడగచ్చు. So Krishna says in Bhagavad Gita that whoever distributes this knowledge of Bhagavad Gita to others, there is no other person more dear to me than that person is him. సో భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నారు చివరిలో, ఎవరైతే ఈ యొక్క దివ్య జ్ఞానాన్ని ఇతరులకు పంచుతారో అంతకన్నా ప్రీతిపాత్రుడు నాకు ఇంకొకరు లేరు అని. So it is opportunity for us to become dear to Krishna by spreading his message. సో కాబట్టి మనం భగవంతుడికి ప్రీతిపాత్రుడు కావడానికి ఈ యొక్క సదవకాశం భగవద్గీతని ఇతరులకు పంచడం ద్వారా మనం భగవంతుడికి ప్రీతిపాత్రుడు అవుతాం. So devotees, they use their intelligence in distributing Bhagavad Gita. They devise different means how they can distribute Bhagavad Gita to others. మరి పుస్తక వితరణ చేయడంలో మరి భక్తులు వివిధ రకాలుగా వివిధ మార్గాలను కూడా ఎంచుకొని డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. Stop here. హరే కృష్ణ. గ్రంథ శ్రీమద్ భగవద్ గీతా కి జై. ప్రభుపాద కి జై. వైష్ణవ వృంద కి జై. హరే కృష్ణ. Any questions? Any questions if you want to ask? రామేశ్వరం టెంపుల్ అంటే వాల్మీకి రామాయణంలో లేదు కదా, రాముడు శివుడికి శివలింగం ప్రతిష్ఠ చేసి శివుడు పూజ చేసిందని. మరి రామేశ్వరం టెంపుల్ ఎలా వస్తుంది? So he says that in Ramayana there is no mention of Lord Rama making that Shivalinga and worshipping. It is not there in Ramayana. So how this Rameshwaram Dham or Shivalinga came appeared? I don't know. It's not there mentioned in Valmiki Ramayana. It's not mentioned. చదివారా మీరు రామాయణ? అందులో లేదు. శివుడు పూజించిన అదే రాముడు పూజించినట్టు ఏం లేదు ఇట్లా ఒక లింగం పేరు. I don't know about if it is mentioned in Valmiki Ramayana, but what I have heard is Lord Rama, he shows